అయినా ఇది అంటే పట్ట పట్ట తీగ మాష అడ్డంగా ఇలా పట్టు ఇలా పట్టు చూపించు చెల్లి దగ్గర కూర్చో ఇక్కడ కూర్చో చెల్లి దగ్గర చెల్లిని కూర్చోబెట్టినా సరే ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో పూజలోనే వేయండి లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి. ఇక పూజ ప్రారంభిద్దామా? గంట వాయించండి. ఆగమార్గం తు దేవానాం గమనార్ఘ్యం తు రక్షతాం కురుకంఠారవం తత్వదేవతాహ్వాననాంచనం. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్యాయ. ఓం తదేవ లక్ష్మీ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్ర యోగే స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధృవార్మీతిర్మతిర్మమా స్మృత్యే సకల కళ్యాణాం భాజనాం నిత్యజాయతే పురుషం సమగం శరణం सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां बुद्धिस्थो भगवान् मङ्गलायातनं हरि लाभस्तेषां जयस्तेषां सुतस्तेषां पराभवः येषां नन्दीवरश्यामो हृदयस्थो जनः आपदामपहर्तारं धनतारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः इन्द्रादि अष्टदिक्पालकदेवताभ्यो नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः मातापितृभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु आचम्य मूడు సార్లు ఉద్ధరిస్తూ ముందుకాలండి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః నాభాయ నమః దామోదరాయ నమః తొలుత పరితముతేను ప్రార్థన చేసిన ఏకదంత నా బలపతి చేతి ఘంటమును వాక్కునం ఎప్పుడు గాయకుండును తలపున నిన్ను వేడుదం దైవ గణాధిపాధుకనాయక తొండము ఏకదంతము కోడకు బుద్ధులు వామహస్తము ముందుగమోయు గద్దరు మున్నని చూపులు మందహాసము కొండగ గుజ్జు రూపము కోరిన విద్యలకెల్ల మధ్యమయ్యుండడి పార్వతీత గణాధిపా నీకు నృత్యదం తలచితిమే ధననాథుని తలచితిమే విఘ్నపతిని తలచిన పనిగా తలచితిమే వేదంబుని తలచితి నా విష్ణువులను తొలగించుటకు. ఈ విధంగా వినాయకుడు బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే తినండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి నేను వెనుక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ నందః ప్రాణాయామే యోగః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం గణః ఓం తపః ఓం తత్సం అక్షరవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సు ఓం. తర్వాత ఇప్పుడు సంకల్పన చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త బ్రాహ్మణ హరిహరు తండ్రౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక సంభవమైన ఈ సంవత్సరం పేరు చెప్పండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరా వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగా విశేషణ విశిష్టాయాం శుభవిధౌ. మీ గోత్రం పేరు చెప్పండి. లోకస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త దుర్గాశయద్వార శ్రీ మహాగణాధిపతి దేవం ఉద్దిష్ట అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆనురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామనాథ సిద్ధ్యర్థం మనోగామిక ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్. మీ గోత్రం చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలేయండి. తరంగస్యేన కలశ పూజనం చ కరిష్యే. నీళ్ళను పెట్టండి. కలశే గంధ పుష్పాలు రక్షించ. మీరు ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు నాలుగు వైపులా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణు వృక్షోతో సాగర సర్వే సప్తం ద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో విధర్మణ అంగే సహిత సర్వే కలశాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు ఆవు పాలు, పెరుగు, తేనె, నూనె, పంచదార ఇవన్నీ కల్పించుకున్నాం కదా, అది స్వామికి ఇవ్వాలి. తర్వాత పంచామృత స్నానం గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత శుద్ధోదక స్నానం గంగాది సర్వైర్భ్య అమృతైర్వైర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమా పుత్రమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తర్వాత వస్త్రం, ప్రతిరోజు తయారు చేసుకునే వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్త వస్త్రద్వయంచారు దేవయోగ్యాం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంగోదరఫలాత్మకం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపగీతం, ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపగీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపగీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాదో ఆయుష్యమగ్రం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపగీతం బలమస్తుతేజః రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గురుపు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంభముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహామోస్తుతే. ఓం కపిలాయ నమః కపిలాయ నమః గణేశాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్ననాశాయ నమః గంగయోచ్చూడయామి అకువాహనాయ నమః కంఠం పూజయామి స్కందాభ్యగాయ నమః స్కందం పూజయామి పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి శిరం పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి శ్రీ మహాగణాధిపతయే నమః అథాంగ పూజాం చ కరిష్యే. అథ ఏకవింశతి పూజ. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి. అప్పుతో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః మాచే పత్రం పూజయామి గణాధిపాయ నమః బృహదే పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి
गजाननाय नमः दुर्वायुग्मं पूजयामि अरसूनवे नमः दत्तूलपत्रं पूजयामि लम्बोधराय नमः गदरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चूतपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्राय सत्यं पत्तेन परिष्टाः ओम श्री गणाधिपाय नमः दुर्वायुग्मं पूजयामि उमापुत्राय नमः दुर्वायुग्मं पूजयामि ఆత్మప్రదక్షిణ చేయండి యాని కాని పాపాని కర్మాని కాని రక్షంతే పాపకర్మాణం పాపాత్ మా పాపసంహ ఆదిమా కృపయాదేవ శరణాగతమస్వర అన్యథా శరణం నాస్తి దేవి రూపం పవిత్రం నీ ఉదరం ముందున శివుని కొరకు నేను అందిస్తూ వచ్చాను శివుని అందిస్తూ వసం చేయమన్నాడు కరుణించు మా స్వామి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అఖిల విద్యలకు అభినేత వైనస్సు గోపాలవంతులకు జయమంగళం పూర్వ కస్తూరి మంచి పుష్పములను అర్చించడం నీకు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు స్వామివారి వద్ద ఉన్న తీర్థ ప్రసాదం తీసుకొని అందరికీ పంచండి. సర్వే జనా